ఈ సమయంలో చక్కటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 1-2 వచనాలతో మన యొక్క ధ్యానాన్ని ప్రారంభిద్దాం. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు నద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు కైసరునకు పన్నీయవద్దనియు తానే క్రీస్తును ఒక రాజునని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. ఈ వాక్య భాగము చాలా ప్రాముఖ్యమైంది. ఇప్పుడు చాలామంది క్రైస్తవులు శ్రమల దినాల్ని పాటిస్తూ ఉన్నారు. ఈ శ్రమల దినాల్లో యేసు ప్రభు వారి యొక్క మరణాన్ని, పునరుద్ధానాన్ని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమలను ధ్యానిస్తూ ఉంటారు. అయితే ఈ చదవబడిన వాక్యములో ఓ చక్కటి మాట ద్వారా ఈరోజు మనం లోతైన అంశం నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రజలు మాట్లాడుతుంది వేరు, అధికారులు పెద్దలు మాట్లాడుతుంది వేరు, ప్రధాన యాజకులు పెద్దలు మాట్లాడుతుంది వేరు. పిలాతు దగ్గరకు యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొని వచ్చి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఓ భయంకరమైన నేరం ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఏంటి ఈయన మీద మోపబడుతున్న నేరం అంటే, మా జనమును తిరుగుబాటు చేయడానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు. కైసరుకు పన్నీయొద్దని చెప్తున్నాడు, క్రీస్తుని రాజుని అని చెప్తున్నాడు. మేము విన్నాము, మేమే సాక్ష్యం అని చెప్పి అక్కడున్న వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రేరేపణ చాలా ప్రాముఖ్యమైంది. ఆత్మీయ జీవితానికైనా మన యొక్క వ్యక్తిగత జీవితానికైనా ప్రేరేపణ చాలా ప్రాముఖ్యమైంది. ఎవరినైనా మనం మంచి విషయాల్లో ప్రేరేపిస్తే వారు మంచివాళ్ళు అవుతారు. ఒకవేళ చెడ్డ విషయాల్లో ప్రేరేపణ కలుగు చేస్తే వారు చెడ్డవాళ్ళు అవుతారు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా మంచి విషయాల్లో ప్రేరేపించేటువంటి వాళ్ళుగా ఉండాలి. మన ఆసక్తి కూడా ప్రేరేపణకు నిదర్శనంగా ఉండాలి. కొందరు ఎలా ప్రేరేపిస్తారు అంటే, మోసం చేయడానికి ప్రేరేపిస్తారు. కొందరు రకరకాలైనటువంటి ప్రేరేపణలు కూడుకొని ఉంటారు. అయితే ఈరోజు మన ప్రేరేపణ ఎలాగుంది? వారు ఏమని చెప్తున్నారంటే, ఇతడు తిరుగుబాటు చేయడం అనే ప్రేరేపణ కలిగిస్తూ ఉన్నాడు, తిరుగుబాటు చేయమని జనములను ప్రేరేపిస్తూ ఉన్నాడని చెప్తున్నారు. నిజమా అంటే ఏ మాత్రం నిజం కాదు. వారు చెప్పినవన్నీ అబద్ధాలే. ఆయన ఎక్కడ కూడా జనులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయమని కానీ, లేకపోతే నాయకులకు వ్యతిరేకంగా వెళ్ళమని కానీ, లేకపోతే పలానా వాళ్ళని ఇలాగ చేయండి తిరుగుబాటు చేయమని కానీ ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తమ బోధల్లో ఎక్కడ కూడా బోధించలేదు. మరి వీరు నేరం మోపుతున్నారు. కాబట్టి గమనించాలి, ప్రేరేపణ చాలా ప్రాముఖ్యమైంది. ప్రేరేపణ ద్వారానే ఆశీర్వాదాలు, ప్రేరేపణ ద్వారానే దీవెనలు, ప్రేరేపణ ద్వారానే శాపాలు, ప్రేరేపణ ద్వారానే మరణాలు. ప్రేరేపణ చాలా ప్రాముఖ్యమైంది. మనిషి లోపల కలిగే ప్రేరేపణ వల్లే మనిషి నడుచుకుంటాడు. అతడికి భయం, లోపల భయం ఉంటే భయము చేత దేవుని పని చేయలేరు. ధైర్యము కలిగించే ప్రేరేపణ దేవుని పని చేయనిస్తుంది. కానీ కొన్ని ప్రేరేపణలు ఉన్నాయి, సాతాను ప్రేరేపణలు, అవి మనల్ని దేవునిలో ఎదగనివ్వవు. ఈరోజు మనం ప్రేరేపణ విషయంలో ఒక 7 ప్రేరేపణలు మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా మత్తయి సువార్త 14వ అధ్యాయం 7-8 వచనాల్లో ఓ చక్కటి విషయం ఉంటుంది. నేను చదువుతున్నాను, మీరు గమనించండి. ఆ దినాల్లో యోహాను గారు, బాప్టిజం ఇచ్చే యోహాను గారు చెరసాల్లో వేయబడ్డాడు. ఎందుకు వేయబడ్డాడంటే, నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకొనుట న్యాయం కాదని యోహాను హేరోదుతో, చక్రవర్తితో చెప్పాడు. అంతే. ఆ చక్రవర్తి అతన్ని చంపజూశాడంటే, కానీ జనసమూహం ఇతను ప్రవక్తనించాడు కాబట్టి అతనికి భయం కలిగి చంపకుండా చెరసాల్లో వేయించాడు. అయితే ఒకరోజు హేరోదు జన్మదినోత్సవం వచ్చింది. ఆ రోజు హేరోదియ కుమార్తె నాట్యం ఆడుతూ ఉంది. హేరోదు ఆ నాట్యాన్ని చూసి బాగా సంతోషించి ఆ కుమార్తెతో అన్నాడు, నువ్వేమడిగినను ఇచ్చేదనని ఆమెతో ప్రమాణపూర్వకంగా
వాగ్దానం చేసినప్పుడు ఆమె ఏదో అడగబోతున్నప్పుడు అప్పుడు ఆమె 8వ వచనం చదువుతున్నాడు. 14వ అధ్యాయం 8వ వచనం మత్తయి సువార్త. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్టిసమిచ్చు యొక్క యోహాను తల ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకు ఇప్పించుమని అడిగాను. ఈ కుమార్తెకు నిజంగా అసలే బాప్టిసమిచ్చు యోహాను గారిని చంపాలనే ఆలోచన లేదు. బాగా నాట్యం ఆడింది కాబట్టి రాజు దగ్గర ఏదైనా పొందుకోవచ్చు. కానీ ఆ తల్లి లోపల ఉన్న ప్రేరేపణ వేరు. ఆ తల్లి తన కుమార్తెను పిలిచి చెప్తా ఉంది, ఇదిగో ఏమడుగుదాం అనుకున్నావు, అది అడుగుతావా, ఇది అడుగుతావు, ఇవేం అడగొద్దు, నేను చెప్పినట్టుగా అడుగు అని కుమార్తెను ప్రేరేపించింది. కుమార్తెకు చెప్పి ప్రేరేపించింది. ఏమనంటుందో తెలుసా, నీవు బాప్టిసమిచ్చు యోహాను తల ఇక్కడ పళ్ళెంలో కావాలి నాకు అని అడుగు. ఎంత దురదృష్టకరమైనటువంటి విషయమో తెలుసా. ఒక తల్లి తన బిడ్డకు ఇటువంటి ఆలోచనలు తెలియజేయొచ్చా? ఒక తల్లి ఈ రీతిగా ప్రేరేపించవచ్చా? చెడు చేయడానికి, చెడ్డ పని చేయడానికి ఆ తల్లి చెప్తున్న ప్రేరేపణ మామూలుది కాదు. గమనించాలి, ఈరోజు సాతానుడు కూడా చాలా ప్రేరేపణలు కలిగిస్తూ ఉన్నాడు. దురాత్మ చాలా ప్రేరేపణలు కలిగిస్తూ ఉంటుంది. ఈ యొక్క హేరోదు యొక్క భార్య భయంకరమైన దురాత్మ చేత పీడించబడుతున్నట్టుగా కనబడుతూ ఉంది. దురాత్మ ఆవరించి ఉంది. ఒక ప్రవక్త యొక్క తలను కావాలని కోరుకుంటుంది. హేరోదే భయపడిపోయాడు. అయ్యో ఇతడు ప్రవక్త, ఇతనేం చేయకూడదని భయపడిపోయి చెరసాల్లో వేయించాడు. ఈమె మాత్రం ఏం కోరుకుంటుందో తెలుసా, యోహాను యొక్క తలను కోరుకుంటా ఉంది. తల్లి ప్రేరేపణ చేత విన్నటువంటి ఆ కుమార్తె ఆ యొక్క హేరోదియను ఆ రీతిగానే అడిగింది. యోహాను యొక్క తల చెరఛేదనం చేయబడింది. మొట్టమొదటిది తల్లి కుమార్తెను ప్రేరేపించినటువంటి సంగతి. రెండవది జ్ఞానైనటువంటి సొలొమోను చెప్తా ఉన్నాడు, ఇదిగో కొంతమంది నిన్ను ప్రేరేపిస్తారు, పాపులు నిన్ను ప్రేరేపిస్తారు, వారితో చేరొద్దు అని చెప్తున్నాడు. చదువుదామా? సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకొమ్ము, మాతో కూడా రమ్ము, మనం ప్రాణం తీటకై పొంచి ఎందుము, నిర్దోషేనకును పట్టుకొనుటకు దాగిందుము. పాపులంట ప్రేరేపిస్తారంట. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోమాకు. వాళ్ళు ఎందుకో తెలుసా, నిర్దోషేనకును పట్టుకొని చంపుదామని ప్రేరేపణిస్తారంట. పాపులు నిజంగానే ప్రేరేపణ కలుగు చేస్తారా? పాపం చేసేవారికి భయం లేదు కాబట్టి వాళ్ళ యొక్క ప్రేరేపణలన్నీ చాలా వ్యత్యాసంగా ఉంటాయి. వారు ఎవ్వరికి భయపడరు. పాపం చేసేవాళ్ళు ఎవరు ప్రాణాలు కోరుకుంటారో తెలుసా? ఎవరు న్యాయంగా ఉంటారో, ఎవరు యథార్థంగా ఉంటారో, ఎవరు మంచిగా ఉంటారో, ఎవరు దేవుని కలిగి ఉంటారో, ఎవరు పరిశుద్ధంగా ఉంటారో వారి ప్రాణాలు కోరుకుంటారు. పాపులు నిన్ను ప్రేరేపించగా వాళ్ళతో ఒప్పుకోమాకు, నువ్వు మాతో కూడా ప్రాణం తీద్దాము అని చెప్పి పిలుస్తారంట. ఇంకేమంటారు తెలుసా? పాతాళము మనుషులను మింగివేయినట్లు వారిని జీవముతోనే మింగివేయదము, సమాధిలోనికి దిగువారు మింగబడినట్లు వారి పూర్ణ బలముతోనుండగా మన వారిని మృంగివేయదము రమ్ము అని చెప్పినప్పుడు ఒప్పుకొనకము. పలు విధములైన మంచి సొత్తులను మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందుము, నీవు మాతో పాలివాడు ఉండుము, మనందరికి నీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమునకు పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదమును వెనుకకు తీసుకొనుము. వారు ఏం చెప్తారంట? పాపులు ప్రేరేపిస్తారంట, మనందరికి ఒకటే సంచి ఉంటుంది, దోపుడు సొమ్ము తెచ్చుకొని పంచుకుందాం, పవిత్రత కలిగిన వాళ్ళు ఏం చేద్దాం, చంపివేద్దాం. ఈ రీతిగా పాపులు ప్రేరేపిస్తారంట. నేడు కూడా చాలామంది పరిశుద్ధుల మీదకి పాపులు ప్రేరేపణలు కలుగుతూ ఉన్నాయి. పాపులు ప్రేరేపిస్తూ ఉన్నారు. మందిరాలు పడగొట్టమంటున్నారు, క్రైస్తవులు చంపమంటున్నారు, అన్యమతం అంటున్నారు, అణిచివేయమంటున్నారు. ఈ రీతిగా పాపులు పరిశుద్ధులు పట్టుకొని చంపుతానే ఉన్నారు. పాపులకు కలుగుతున్న ప్రేరేపణ ఇది రెండవ ప్రేరేపణ. మూడవదిగా చదువుదాం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 7వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. చదువుతున్నాను, గమనించండి. భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపంగా నుండి నన్ను, నీవు దూరముగా ఉండి నన్ను,
నీ చుట్టూ నుండి జనముల దేవతల్లో నీవును నీ పితరులు ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడలా వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు. ఎంత విశేషమైన సంగతి అంటే, కుటుంబంలో కొందరు అప్పుడప్పుడు ప్రేరేపిస్తూ ఉంటారంట. ఇంకా మనం కొంచెం కిందకు చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. నీవు నివసించున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ పురముల్లో ఏదో ఒక దాని యందు పనికిమాలిన కొందరు మనుషులు నీ మధ్యన లేచి మీరు ఎరగని ఇతర దేవతలను పూజింతుము రండని తమ పురనివాసులను ప్రేరేపించిరని విని ఎడల నీవు ఆ సంగతి శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను. కొంతమంది పనికిమాలిన వాళ్ళు ప్రేరేపిస్తారంట, కొంతమంది కుటుంబీకులు ప్రేరేపిస్తారంట, రక్త సంబంధికులు ప్రేరేపిస్తారంట. మీకు తెలియని దేవతలను చూపించి, ఇదిగో ఫలానా దేవత దగ్గరికి వెళదాం, అక్కడికి వెళ్తే పిల్లలు పుడతారు, అక్కడికి వెళ్తే దెయ్యాలు పోతాయి, అక్కడికి వెళ్తే కలిసి వస్తుంది, ఇక్కడికి వెళ్తే కలిసి వస్తుంది అని ఈ రీతిగా దేవతల విషయాన్ని చెప్పి మీ మనసుల్ని దేవుని తట్టు లేకుండా తిప్పుతారంట, ప్రేరేపిస్తారంట. దేవుడు అన్నాడు, మీరు వారితో అసలు మాట్లాడకూడదు. అలాంటి ప్రేరేపణలు ఇచ్చే వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. ఈ రోజుల్లో కూడా చాలామంది ప్రేరేపణలు కలిగిస్తూ ఉన్నారు. వారు మంచి కోసం ప్రేరేపించట్లేదు, చెడ్డ విషయాల్లో ప్రేరేపణ కలుగు చేస్తున్నారు. ఈ విషయాలకు మనం దూరంగా ఉండాలి. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చినటువంటి ఈ కార్యం, ఈ యొక్క ఆజ్ఞలు మనం గమనిస్తే, మీరు వారితో అసలు మీరు కలుసుకోకూడదు. ఎవరైనా మీ బంధువులు రండి అక్కడ దేవత ఉందో మొక్కుదాము రమ్మని నీకు తెలిసిన దేవుడు కాకుండా ఇతర దేవతలు నిన్ను పూజించడానికి ప్రేరేపించినప్పుడు వారి మాటను వినొద్దు, వారితో పోవద్దు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ మీద జాలి పడొద్దు అని దేవాతి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే అవి ఎటువంటివో వాళ్ళకి తెలుసు. కానీ వీళ్ళేమంటారంటే, ఇదిగో మీకు తెలియదు, కొత్త దేవత. దేవుడు ఎప్పుడు ఒప్పుకోడండి. దేవత ఆరాధన చేయడం అంటే దేవుడికి ఇష్టం ఉండదు. అది చేసేవాళ్ళు వేరు, కానీ దేవుని పిల్లలంట అలాగున ఏ మాత్రము కూడా చేయకూడదు. ఎప్పుడు కూడా దేవుని పిల్లలు దేవుని విషయాల్లో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపించి కొన్నిసార్లు ప్రేరేపణ కలుగు చేస్తారు, విగ్రహ సంబంధమైన వాటిని చేయడానికి ప్రేరేపిస్తారు. ఏం లేదు బ్రదర్, ప్రార్థనే ఇదే బ్రదర్, ఈ రీతిగా చేయండి అని ప్రేరేపిస్తారు. జాగ్రత్త సుమా. సైతాను సంబంధికులు ఎవరైనా మనం ప్రేరేపించినప్పుడు వారికి మనం ఏ మాత్రమును కూడా ఏం చేయకూడదు, లోబడకూడదు. వారి ప్రేరేపణలు మనం గమనించాలి. సాతానుడే చాలాసార్లు ప్రేరేపిస్తాడు. అయితే వాడు కుటుంబంలో నుండి రక్త సంబంధికుల ద్వారా, బంధువుల ద్వారా ప్రేరేపణ కలుగు చేస్తూ ఉంటాడు. వారి ప్రేరేపణను మనం పసిగట్టుకొని వారు దేవుని తట్టు కాకుండా లోకము తట్టు, విగ్రహారాధన తట్టు, దేవత స్తంభముల తట్టు మీ మనసులు తిప్పడానికి ప్రేరేపిస్తే మీరు వారి మాటలు ఎప్పుడు కూడా వినకూడదు, ఎప్పటికీ వినకూడదు. వారికి మీరు చాలా దూరంగా ఉండాలి. ఇది నేను కాదు, దేవుడు చెప్తున్నటువంటి విషయం. 4వదిగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 20వ వచనం. ప్రధాన యాజకులను పెద్దలను బర్బాను విడిపించుమని అడుగుటకు యేసుని సంహరించుటకు జనసమూహములను ప్రేరేపించిరి. ఎవరెవరంట? ప్రధాన యాజకులు, పెద్దలు. ఆయన సభ ఎదుట నిలబడితే పిలాతు అంటున్నాడు, ఇదిగో మీ ఎదుట బర్బా ఉన్నాడు, యేసు ప్రభు వారు ఉన్నాడు, నేను ఎవరు సిలువ వేయాలి అని అడుగుతూ ఉంటే ప్రధాన యాజకులు మరియు పెద్దలు అని రాయబడి ఉంది. వీరు వెళ్ళి జనులను ప్రేరేపిస్తున్నారంట. ఏమని ప్రేరేపిస్తున్నారు తెలుసా? మాకు బర్బా కావాలి, యేసుని సిలువ వేయండి అని చెప్పి ఒకరినొకరిని ప్రేరేపిస్తుంటే జనులందరూ అక్కడ మూకుమ్మడిగా ఏక పలుకుతున్నారు. ఏమని తెలుసా? యేసును సిలువ వేయండి, బర్బాను విడుదల చేయండి. యేసుని సిలువ వేయండి, బర్బాను మాకు విడుదల చేయండి. బర్బా అనేటువంటి వాడు బందిపోటు దొంగ. ప్రజలు ఏం కోరుకోవడానికి ఇష్టపడ్డారో తెలుసా?
వాస్తవానికి వాళ్ళు ఏం మాట్లాడాలో వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళని పెద్దలు ప్రధాన యాజకులు ప్రేరేపించారంట. వాళ్ళు ప్రేరేపించినట్టుగానే ప్రజలందరూ పలికారు. యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు. ఈరోజు కూడా మనం గమనిస్తే చాలామంది పేరుకి పెద్దలే కానీ, బైబిల్ చదువుతున్న వాళ్ళే కానీ, ప్రార్థన చేస్తున్న వాళ్ళే కానీ, దేవుని మందిరంలో పెద్దలుగా పిలువబడుతున్న వాళ్ళే కానీ, అన్ని యేసుక్రీస్తు ప్రభువారికి విరోధమైన కార్యాలు చేయడానికి ప్రజలను పురుకొల్పుతూ ఉన్నారు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, ప్రజలను ప్రేరేపణ కలుగు చేస్తున్నారు. ప్రజలకి ఏమని, ఏం పర్వాలేదు, ఇలాగ చేయొచ్చు అని చెప్పండి, ఇలాగ మాట్లాడండి, ఇలాగ వ్యతిరేకించండి అని దేవునికి విరోధమైన కార్యాలు చేయడానికై ఆ రోజు ప్రేరేపణ కలుగు చేసిన పెద్దలు లాంటి పెద్దలే ఈరోజు కూడా సంఘానికి వ్యతిరేకంగాను దేవుని సేవకు వ్యతిరేకంగాను తయారవుతూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ప్రజలు చాలా జాగ్రత్తగా వహించాలి. అతను పెద్ద అయినంత మాత్రాన్ని నేను తప్పుడు తోవకు ప్రేరేపిస్తూ ఉంటే అతని మాట మీరు వినకూడదు. అతను ప్రధాన యాజకుడే, కానీ తప్పుడు త్రోవలోకి మిమ్మల్ని నడిపించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు ఆ మాటలు ఏమాత్రం కూడా వినకూడదు. ఒకవేళ మీరు ఆ రీతిగా నడిచారంటే దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా మీరు ఉండలేరు. ఇది 4వ విషయం. 5వదిగా చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో చాలా చక్కటి అద్భుతమైనటువంటి విషయం రాయబడి ఉంది. చదువుతున్నాను, గమనించండి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చాను. యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. చాలా అద్భుతమైనటువంటి విషయం. దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపించిందంట. కొదమ సింహము దాపరించి ఉంది. ఆ ద్రాక్ష తోటలో కొదమ సింహం ఉంది. అయితే సంసోను అక్కడికి వెళ్ళాడు. ఆ కొదమ సింహాన్ని చూసినప్పుడంట అతని చేతి ఏమీ లేకపోయినను యెహోవా ఆత్మ అతన్ని ఏం చేసింది, ప్రేరేపించినందువల్ల ఆ సింహాన్ని ఏం చేశాడంట, మేకపిల్లను చీల్చినట్టు చీల్చివేసేసాడంట. అంత బలం ఎలాగొచ్చిందో అంటే, ఎప్పుడైనా గమనించామా? ఎలాగొస్తుంది ఒక్కసారికి అంత బలం అంటే? అతనికి ఎలాగొచ్చింది అని మనం ఆలోచిస్తే, దేవుని యొక్క ఆత్మ అంట అతను ఏం చేసింది, ప్రేరేపించింది. మన ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తే సైతాను శక్తులపై విజయం మనదే. ఈరోజు కూడా దేవుని ఆత్మ చాలా మందిని ప్రేరేపిస్తూ ఉంటుంది. వారి చేతిలో ఏమీ ఉండదు. ప్రభువా, మా చేతులు ఏమీ లేదయ్యా, ఏమీ లేదు, నా దగ్గర బైబిల్ కూడా లేదు. ఈ సమయంలో ఎలాగా అంటే దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ ఎదుట సైతాను శక్తులు ఏమాత్రం కూడా ఏం చేయవు, నిలబడలేవు. కొదమ సింహాన్ని మేకపిల్లలు చీల్చినట్లుగా చీల్చగలిగినంత బలం ఇచ్చిన దేవుడు ఈరోజు ఇవ్వలేడా? ఇస్తాడు. సాతాన్ని ఎదిరించడానికి దేవుడు తన ఆత్మ ద్వారా బలం ఇచ్చేటువంటి వాడై ఉన్నాడు. ఇది పరిశుద్ధాత్మ వలన కలిగిన ప్రేరేపణ. దేవుని ఆత్మ వలన సంసోను గొప్ప విజయాన్ని పొందాడు. మనము కూడా దేవుని ఆత్మ సహాయాన్ని అడిగితే ఆత్మ ప్రేరేపణ ద్వారా అనేకమైన దేవుని పనులు మనం జరిగించవచ్చు. ఆత్మ ప్రేరేపించిన కొలది స్తుతించు, ఆత్మ ప్రేరేపించిన కొలది ప్రార్థించు, ఆత్మ ప్రేరేపించిన కొలది వాక్యము చదువు, ఆత్మ ప్రేరేపించిన కొలది దేవునితో సహవాసం చేయి. దీవెన ఆశీర్వాదాలు కలుగుతాయి. కనుక ఈ సందర్భంలో ఈ ఆత్మ ప్రేరేపణను హృదయంలో భద్రం చేసుకుందాం. 6వదిగా ఎజ్రా రాసినటువంటి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీను పెద్దలను, యాజకులను, లేవీలను ఎవరెవరి మనసును దేవుడు ప్రేరేపించినో వారందరినూ వారితో కూడుకుని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయం పరిశుద్ధాత్ముడు రాసి ఉంచాడు. ఎజ్రా కాలంలో దేవుని యొక్క మందిరం, ఎజ్రా నెహెమ్యాల కాలంలో పడిపోయినటువంటి దేవుని మందిరం కట్టబడతా ఉంది. అయితే ఎజ్రాతో పనిచేయడానికి కొందరు వచ్చారంట. వారు ఎవరు అంటే, ఎవరి మనసును దేవుడు ప్రేరేపించినో వారందరూ కూడుకొని ఎజ్రాతో కలిసి వచ్చారంట. ఎవరి మనసును దేవుడు ప్రేరేపించాడో, చాలాసార్లు దేవుని యొక్క పని కోసం,
దేవుడు అనేకులను ప్రేరేపిస్తూ ఉంటాడు. దేవుని యొక్క పని చేయడానికి దేవుడు ప్రేరేపిస్తాడు. కానీ చాలామంది ఆ ప్రేరేపణను నెగ్లెక్ట్ చేస్తారు, అశ్రద్ధ చేస్తారు. దేవుని కార్యాలు చేయడానికి, దేవుని సేవ చేయడానికి, దేవుని మందిరపు పరిచర్య చేయడానికి, సహకారులుగా ఉండడానికి, సహాయం చేయడానికి దేవుడు చాలామంది మనసులను తట్టి ప్రేరేపిస్తూ ఉన్నాడు. కానీ ప్రజలు దేవుని యొక్క మాటను వింటలేదు. ప్రజలు దేవుని యొక్క మనసును అర్థం చేసుకుంటలేదు. ప్రేరేపించబడిన వాళ్ళు ఎజ్రాతో వచ్చారంట. ఎవరు వచ్చారు ఎజ్రా గారు అంటే, దేవుడు ఎవరి మనసును ప్రేరేపించాడో, దేవుడు ఎవరి మనసును ప్రేరేపించాడో వారందరూ ఎజ్రాతో వచ్చారంట. ఒక నాయకుడితో కలిసి నడవాలి అంటే సాధ్యమైనటువంటి పని అంటే కాదు. ఎవరు నడవాలి దేవుడు నిర్ణయించాలి. చాలాసార్లు గుంపులు గుంపులుగా వస్తారు, అందరూ నడవరు. వారిలో కొందరు మాత్రమే నడుస్తారు. ఎవరు వాళ్ళు అంటే మనసులో ప్రేరేపణ కలిగిన వాళ్ళు. దేవుడు మనసులో ప్రేరేపణ పుట్టిస్తాడు. కొన్నిసార్లు మీ మనసులో దేవుడు ప్రేరేపిస్తాడు, దేవుని సేవ చేయడానికి రేపుతాడు, మీ మనసుని ప్రేరేపణ కలుగు చేస్తాడు. బ్రదర్, నువ్వు ఇదిగో ఇలాగ చేయి, నువ్వు ఇలాగుండు, ఇలాగ సహకారిగా ఉండు, ఇలాగ పరిచర్య చేయమని దేవుడు ప్రేరేపిస్తాడు. ఎందుకు వీరి మనసును ప్రేరేపించాడు అంటే మందిరము కట్టబడాలి. ఏం కట్టబడాలి? పడిపోయిన కాల్చివేయబడిన మందిరము మరలా తిరిగి కట్టబడాలి. బలిపీఠము నిర్మించబడాలి. దేవుని యొక్క మహిమ దిగిరావాలి. కాబట్టి కట్టబడాల్సినటువంటి మందిరం కట్టబడడానికై దేవుడు కొందరిని ప్రేరేపించాడు. ఈరోజు కూడా దేవుని యొక్క సేవ నిలబడడానికి గల కారణం దేవుడు అనేకులను ప్రేరేపిస్తూ ఉన్నాడు. అందుకే మందిరపు సేవలు ప్రభు కొరకు నిలబడి ఉన్నాయి. ఆరోదిగా మనసులో దేవుని యొక్క ప్రేరేపణ. 7వ విషయాన్ని చెప్తాను, చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 1-2 వచనాలు. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి మీ పేరు రాయటకు నాకు అగత్యము లేదు. మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరం నుండి అకాయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. ఎందుకంటే మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడిరి. దేవునికి ఇచ్చేటువంటి విషయంలో ప్రేరేపణ కావాలా? ప్రేరేపణ కావాలా? పౌలు గారు ప్రశంసిస్తున్న విషయం, మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడ్డారు. ఎందుకు అంటే చాలామందికి రకరకాల వాటిల్లో ఆసక్తి ఉంటుంది. కొందరికి దేవుని మందిరం అంటే ఆసక్తి, దేవుని వాక్యం అంటే ఆసక్తి, పరిచర్య అంటే ఆసక్తి, సేవ అంటే ఆసక్తి. మరి కొంతమందికి పాటలు పాడడం అంటే ఆసక్తి, కొంతమందికి కొన్ని రకాలైనటువంటి పనులు చేయడం అంటే ఆసక్తి, వాయిద్యాలు వాయించడం గొప్ప ఆసక్తి. ఇలా రకరకాలైన ఆసక్తులు ఉన్నాయి. అయితే దేవునికి ఇవ్వడం గొప్ప ఆసక్తి అయ్యింది. ఇవ్వడం అనే కార్యం గొప్ప విషయమైంది. పుచ్చుకొనుట కంటే ఇచ్చునుట ధన్యమని రాయబడి ఉంది. ఈ 9వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతున్న ఈ విషయం, మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడ్డారు. ఏంటి ఆసక్తి అంటే దేవుని సేవ కొరకు ధారాళంగా వీళ్ళు ఇస్తూ ఉన్నారంట. వీళ్ళు ప్రేరేపించబడ్డారు. వీళ్ళు ఇస్తూ ఉంటే వీరిని చూసి మనం ఎందుకు దేవుని కోసం ఇవ్వకూడదని, వీరు నిరుపేదలైనప్పటికీ, వీరు లో స్థితిలో ఉన్నప్పటికీ, లేమి స్థితిలో ఉన్నప్పటికీ దేవుని సేవకు ధారాళంగా ఇవ్వడం మొదలుపెట్టారు. వీరి ఆసక్తి అనేకులు చూశారంట. చూసిన తర్వాత ఇదిగో పలానా సంఘం వారు ఎంత ఆసక్తిగా ఉంటే మేమెందుకు ఇంత దిగజారిపోయి ఉండాలి, మేము కూడా దేవుని కొరకు ఇస్తాము, దేవుని సేవకి ఇస్తాము అని ఒక్కరిని చూసి ఒక్కరు ఆసక్తి పెరిగి ప్రేరేపించబడుతూ ఉన్నారంట. నేటి కాలంలో కూడా దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా ప్రేరేపిస్తూ ఉన్నాడు? దేవుని యొక్క సేవ కొరకు మీరు ఇవ్వడానికి ప్రేరేపించబడుతున్నారా? దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నా మీరు ఇవ్వగలుగుతున్నారా? అననీయ సఫేరాలకు చక్కటి ప్రేరేపణ కలిగింది, కానీ పరిశుద్ధాత్మను మోసగించడానికి ప్రేరేపించబడ్డారని వాక్యం రాయబడి ఉంది. దేవుని కొరకు ఇవ్వడానికి మీరు ప్రేరేపించబడితే దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. విత్తినవాడు ప్రతిఫలాన్ని పొందుకుంటాడు, ధారాళంగా విచ్చినవాడు ధారాళంగానే పొందుకుంటాడు, సమృద్ధిగా విత్తినవాడు సమృద్ధి అనే పంటను కోస్తాడు. కనుక దేవుని కార్యాల విషయంలో ఇవ్వడం కొరకు ప్రేరేపించబడ్డారు దేవుని యొక్క సంఘం. మరి ఈరోజు మీ లోపల ఎటువంటి ప్రేరేపణలు ఉన్నాయి?
నరహత్య చేయడానికి ప్రేరేపించబడుతున్నారా? పాపులతో ప్రేరేపణలో ఉన్నారా? విగ్రహారాధన సంబంధమైన వాటిని చేయడానికి ప్రేరేపించబడుతున్నారా? లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారికి తిరుగుబాటుగా ప్రేరేపించబడుతున్నారా? లేకపోతే పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి ఉన్నారా? దేవుని మందిరం కట్టడానికి మనసు ప్రేరేపణ కలిగి ఉన్నారా? దేవుని సేవకి ఇవ్వడానికి మంచి ప్రేరేపణ కలిగి ఉన్నారా? ప్రేరేపణ జీవితానికి చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు లోబడండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు ఆ కార్యం జరిగించండి. ప్రేరేపణ పదే పదే రాదు. ఒకసారి దేవుడు ప్రేరేపణ నీలో కలిగించాడు అంటే అది నువ్వు చేయాలి. దేవుడు నీలో కలిగించిన ప్రేరేపణ చొప్పున మీరు చేయగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ఈ సందేశం ద్వారా నేను మీకు తెలియజేసే సంగతి, దేవుని ప్రేరేపణ గురించి ప్రార్థించండి. ఆయన ఏ ఏ విషయాల్లో ప్రేరేపిస్తూ ఉన్నాడో, ఏ ఏ విషయాల్లో మీ మనసును ప్రేరేపిస్తూ ఉన్నాడో ఆయా విషయాలను జ్ఞాపకానికి తెచ్చుకొని ప్రేరేపణ కలిగిన వాళ్ళై దేవుని కొరకు శ్రేష్టమైన కార్యములు మీరు చేయుదురుగాక. దేవుని కొరకు మంచి కార్యములు చేయుదురుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, విని ఈ సందేశం బిడల హృదయాల్లో ఫలింపచేయండి నాయన. అయ్యా, ఆయా సందర్భాల్లో సాతానుడు చాలామందిని ప్రేరేపిస్తూ ఉన్నాడు. వాడి కార్యములు, వాడి ఆలోచనలన్నీ భగ్నమైపోవును గాక. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు ఒప్పుకోవద్దని మీరు మాట్లాడారు. చాలామంది ఈరోజు పాపుల యొక్క ప్రేరేపణలో చిక్కుబడిపోయి ఉన్నారు. ఇదిగో హేరోదియ భార్య వలె చిక్కుబడిపోయి ఉన్నారు. కుటుంబాల్లో కలుగుతున్న ప్రేరేపణలు బట్టి లోక కార్యాల్లో చిక్కుబడిపోయి ఉన్నారు. వారందరికీ యేసు నామములో విడుదల కలుగును గాక. సాతాను ప్రేరేపణ నుంచి వారికి విడుదల కలుగును గాక. నీ ప్రేరేపణ కలుగును గాక. నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలుగును గాక. ప్రతి బిడ్డకు నీ ఆత్మ ప్రేరేపణ కలుగును గాక. నీ యొక్క వారి మనసుల్లో నీ ఆత్మ ప్రేరేపణ కలుగును గాక. వారి జీవితాల్లో ప్రేరేపణ కలుగును గాక. దేవుని పని చేయడం కొరకై, మందిరాన్ని కట్టడానికై, దేవుని సేవకు సహాయం చేయడానికై ప్రతి ఒక్కరి మనసులు ప్రేరేపించబడును గాక. తండ్రి, మీరే ప్రతి ఒక్కరికి నీ ఆత్మ ద్వారా ప్రేరేపణ కలుగు చేయండి. ఈ సందేశం వింటున్న వారి హృదయాల్లో నూతనమైన ప్రేరేపణలు కలుగును గాక. నజరేయుడైన యేసు నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్.